హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము బీచ్కి వచ్చాము. బీచ్ దగ్గర ఇక్కడ హోటల్ తీసుకున్నాము. హోటల్ దగ్గర బయట ఇదంతా చాలా దగ్గరగా ఉంది బీచ్. చూడండి, హోటల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సిటీలో అయితే అట్టాలతో తయారు చేస్తారు కన్స్ట్రక్షన్. ఇక్కడ బీచ్ ఒడ్డు కాబట్టి సిమెంట్ కాంక్రీట్స్ తోని బిల్డింగ్ కట్టారు. చాలా పెద్ద బిల్డింగ్ ఇది. మా రూమ్ వచ్చేసి 6th ఫ్లోర్లో ఉంది. మేము 6th ఫ్లోర్లో వాక్ చేస్తున్నాం ఇప్పుడు. పైన కింద చూడండి ఎలా ఉందో పైనుండి. చాలా బాగుంది కదా, ఎంత బాగుందో. మా రూమ్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ అది చూడండి. ఆ బిల్డింగ్ మొత్తము కార్ పార్కింగ్స్కి. అసలు కింద ఎక్కడ కూడా కార్లు బయట పార్క్ చేయరు. మొత్తము బిల్డింగ్లోనే పార్కింగ్ ఉంటుంది. మొత్తం చుట్టూ చూడండి ఇవి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. హోటల్లో ఒక రూమ్ మొత్తము చెస్కి కేటాయించారు. ఇక్కడ పెద్ద పెద్ద చెస్ పీసెస్ ఉన్నాయి. రాజు, మంత్రి, గుర్రము ఇవన్నీ లైట్ వెయిట్గా ఉంటాయి. మేము హోటల్కి 9కి రీచ్ అయ్యాము. 10కి మళ్ళీ ఫ్రెష్ అయ్యి బీచ్కి స్టార్ట్ అయ్యాము. బీచ్కి వెళ్తుంటే దారిలో ఇట్లా ఫారెస్ట్ లాగా ఉంది. మధ్య మధ్యలో ఈ చెక్కతో చేసిన బెంచెస్, చైర్స్ వేసి ఉన్నాయి. ఈ చెట్టు చూడండి ఎలా ఉందో. ఈ కాయలు, ఈ పండ్ల పేరు ఏంటో తెలిస్తే కామెంట్ పెట్టండి. ఈ పండ్లు ఏంటో కూడా తెలియదు, తినొచ్చో తినకూడదో కూడా తెలియదు, కానీ చాలా బాగున్నాయి. రెడ్గా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. సరదాగా నడుచుకుంటూ చుట్టూ అందాలు చూసుకుంటూ బీచ్కి వెళ్తున్నాము. బీచ్ పక్కన ఎయిర్పోర్ట్ ఉందనుకుంటా. నిమిషానికి ఒక ఫ్లైట్ వెళ్ళిపోతూ ఉంది. అది చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చూడండి స్విమ్మింగ్ పూల్ ఉంది. సముద్రంలో స్నానాలు చేసి వచ్చిన వాళ్ళకి ఉప్పు నీరు ఉంటుంది కదా, అందుకోసమని మళ్ళీ ఇక్కడ బీచ్లో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అరేంజ్ చేశారు. పెద్దవాళ్ళకు పెద్దది, చిన్నపిల్లలకు చిన్నది, అలా 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. మంచి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ అయితే ఇంకెక్కువగా సరదాగా ఉంటుందంట. పక్కన చిన్న స్టాల్ ఉంది. దాంట్లో కూల్ డ్రింక్స్, స్నాక్స్ ఉంటాయి. కావాల్సిన వాళ్ళు కొనుక్కొని బీచ్ ఒడ్డున కూర్చొని సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, బీచ్ చూద్దాం రండి. నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేద్దాం. అలలు చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. స్పీడ్గా వస్తున్నాయి అలలు. నురగా అట్లా బాగుంది చూడండి. పాల మీద నురగలాగా అనిపిస్తుంది నురగంతా. చాలా మంది చూడండి ఎంత సరదాగా కూర్చున్నారు. చైర్స్ తెచ్చుకుంటారు. కుక్కలు, డాగ్స్తో వాకింగ్ చేస్తూ ఉంటారు. చాలా సందడిగా ఉంటుంది బీచ్ మొత్తం. చాలా బాగుంది. చూడండి చుట్టూ అన్నీ హోటల్స్. ఇవన్నీ సముద్రం పక్కన మొత్తం హోటల్స్. చుట్టూ హోటల్స్. ప్రతి ఒక్క రూమ్కి వ్యూ కనిపిస్తుంది హోటల్ రూమ్ నుంచి. మార్నింగ్ బీచ్కి వచ్చాము. సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు సముద్రం దగ్గర. చూడటానికని వచ్చాము. షేర్ చేస్తాం. సన్ రైజ్ చూడండి ఎలా ఉందో. సముద్రంలోకి వెళ్ళి పైకి వస్తున్నట్టుగా ఉంది కదా. సన్ రైజ్ చూడటానికి కోసమే మేము ఎర్లీ మార్నింగ్ లేసాము. లేచి సముద్రం ఒడ్డుకు వచ్చాము.
7 కల్లా బీచ్లో ఉండేటట్టు వచ్చాము. సన్ రైజ్ చూడండి ఎంత అందంగా ఉందో అసలు. బీచ్ ఒడ్డున వాకింగ్ చేస్తున్నాము. గవ్వలు ఏరుకుంటూ వాకింగ్ చేస్తున్నాం. చూడండి అక్కడ పావురాలు ఉన్నాయి. చూడండి ఎలా ఉందో. నిన్న ఈవినింగ్ ఏమో సముద్రం ఎక్కడో ఉంది, మార్నింగ్ సముద్రం ముందుకు వస్తుందంట. కనీసం ఒక 20 అడుగులు ముందుకు వచ్చింది. చాలా దూరంలో ఉండే నిన్న ఈవినింగ్. మార్నింగ్ వచ్చేసరికి చాలా ముందుకు వచ్చేసింది సముద్రం. చూడండి సన్ రైజ్ మొత్తం పూర్తిగా బయటకు వచ్చేసింది. కనీసం ఒక 10 మినిట్స్ పట్టింది సన్ రైజ్ పూర్తిగా బయటికి రావడానికి. 2025లో ఫస్ట్ రోజు ఫస్ట్ సన్ చూడటం చాలా సంతోషం అనిపించింది. లైఫ్లో ఒక్కసారన్నా ఇలాంటి రోజు ఎంజాయ్ చేయాలి. మాకు చాలా మంచిగా అనిపించింది. బీచ్ ఒడ్డును చూడండి, సముద్రం ముందుకు వచ్చింది అన్నాను కదా, అవన్నీ ఒడ్డుకి కొట్టుకొచ్చేసాయి గవ్వలు. సరదాగా ఏరుకుంటున్నాము. నిన్న ఈవినింగ్ మేము బయట చూసాము ఒక షాప్లో ఈ శాండ్ దాంట్లో చిన్న గవ్వ వేసేసి దాన్ని $5 $10కి అమ్ముతున్నారు. లెంత్ అయిపోయింది. సముద్రంలో వుడెన్ బ్రిడ్జ్ ఒకటి కట్టారు, కొంచెం దూరం ఉంటుంది అలాగా. ఆ బీచ్ చూసుకుంటూ అటు ఇటు సరదాగా బీచ్ వుడెన్ బ్రిడ్జ్ పైన వాక్ చేసాము. చాలా మంది వాకింగ్ చేస్తూ ఉన్నారు, దానిపైన ఫొటోస్ దిగుతున్నారు, వీడియోస్ తీస్తున్నారు. ఈ వుడెన్ బ్రిడ్జ్ పైకి రావడం కోసం మనకు మనీ ఛార్జ్ చేస్తారు. వాక్ చేసే వాళ్ళకేమో $2 ఉంటుంది. ఫిషింగ్ కూడా చేస్తారు. ఫిషింగ్ చేసే వాళ్ళకు $20 అలా ఉంటుంది. ఫిషింగ్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న చేపలు అయితే పడతారు. పెద్ద షార్క్ చేపలు అటువంటివి పడితే మాత్రం మళ్ళీ అవి నీళ్ళల్లోనే వేసేయాలి. సరదాగా ఫిషింగ్ కూడా చేస్తూ ఉంటారు చాలామంది. ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చాము. పైనుంచి వాటర్ చూడండి ఇలా కనిపిస్తుంది. లైట్ గ్రీన్ కలర్లో వాటర్ కనిపిస్తూ ఉంటుంది మనకి ఇక్కడ. ఫ్యామిలీ మెంబర్స్తో కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఇక్కడ ఈ మెమోరీస్ కోసం. ఈవినింగ్ ఫెరీ వీల్ దగ్గరకు వచ్చాము. ఇది చాలా పెద్దది. మన దగ్గర ఎగ్జిబిషన్లలో జైంట్ వీల్ ఎలా ఉంటుందో అంతకంటే చాలా పెద్దది. లోపలికి కూర్చున్నాము. చుట్టూ గ్లాస్ ఉంటుంది, చాలా పెద్దది కదా. మన దగ్గర జైంట్ వీల్ కొంచెం స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది, ఇదేమో కొద్దిగా స్లోగా ఉంటుంది, చాలా హైట్లో ఉంటుంది. అందుకని గ్లాస్ డోర్స్ పైనుంచి చూస్తుంటే బీచ్ చుట్టుపక్కల వ్యూస్ లైట్స్. ఫెరీ వీల్ ఎక్కడానికి 1 పర్సన్కి $20 ఛార్జ్ చేస్తారు. Thank you for watching.